పంజాబ్ కింగ్స్ వాళ్ళ లాస్ట్ లీగ్ గేమ్ గెలిచారు అగేన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. దీని అర్థం వీళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయినట్ట కాదు. అంటే మధ్యాహ్నం ఎంఐ సండే ఆడుతున్న మ్యాచ్ అది ఓడిపోతే కన్ఫర్మా క్వాలిఫై అయిపోయినట్ట కాదు. కేకేఆర్ గెలిచినా క్వాలిఫై అయిపోయినట్ట లేదా? వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నది చేశారు. వాళ్ళ చేతుల్లో ఉన్నది ఈ మ్యాచ్ గెలవడం అగేన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. అదే వాళ్ళు చేశారు. లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, 196 స్కోర్ చేశారు. దాంట్లో జాష్ ఇంగ్లిష్ మరోసారి 72 స్కోర్ చేశాడు, మరొక హాఫ్ సెంచరీ. ఫ్రమ్ ద టైమ్ తను ఎల్ఎస్జీలో ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా హీస్ బీన్ సెన్సేషనల్, నథింగ్ షార్ట్ ఆఫ్ ఇట్. ఫినామినల్ హాఫ్ సెంచరీ. మరోసారి తనకి పెద్దగా సపోర్ట్ లభించలేదు, ఎందుకంటే హర్షన్ కుల్కర్ని ఆడించారు, తను ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. తర్వాత నికీపీ తను కూడా ఎక్కువ రన్స్ ఏమి స్కోర్ చేయలేదు. ఆయుష్ బడోని తన నుంచి ఒక 43 పరుగులు వచ్చాయి, ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. దాని తర్వాత అఫ్కోర్స్ రిషబ్ పంత్ తను ఒక 26 పరుగులు స్కోర్ చేశాడు. ఇంతే, ఇలాంటి చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ మొత్తానికి వాళ్ళు 196 దాకా వెళ్ళగలిగారు. బట్ ఐ థింక్ జాష్ ఇంగ్లిష్ ఈజ్ వన్ ఫర్ ద ఫ్యూచర్ అట్లీస్ట్ లక్నో సూపర్ జైంట్స్కి. పంజాబ్ కింగ్స్ తన మాజీ టీం పైనే రన్ స్కోర్ చేశాడు 72. బికాస్ గెలుపుకి కారణంగా మారలేదనుకోండి. పంజాబ్ కింగ్స్ హ్యాడ్ టు లెట్ హిమ్ గో అట్ ది ఆప్షన్ బికాస్ లాస్ట్ సెకండ్లో చెప్పాడు నేను పూర్తి సీజన్ అవైలబుల్ ఉండను అని. లాస్ట్లో చెప్పినందుకు కొంచెం నొచ్చుకొని పంజాబ్ ఓనర్స్ తనని రిలీజ్ చేశారు ఆప్షన్లోకి. అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ టక్మ తీసేసుకున్నారు తన్ని. యాజ్ ఫార్ యాజ్ బౌలింగ్ ఇస్ కన్సర్న్, హర్ష్దీప్ మరోసారి ఆ ఫస్ట్ ఓవర్లో 16 రన్స్ ఇచ్చాడు. ఓవరాల్గా తను 52 పరుగులు ఇచ్చాడు 3 ఓవర్స్లోనే. అగైన్ హీ ఆల్సో సీమ్స్ టు బి టయర్డ్. జస్ప్రీత్ బుమ్రా లాగానే, మార్కో యాన్సన్ లాగానే, లాట్ ఆఫ్ అదర్ ఇండియన్ ప్లేయర్స్ అండ్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఎవరైతే T20 వరల్డ్ కప్ ఆడారో, సెమీస్ అండ్ ఫైనల్స్ దాకా వచ్చారో, వాళ్ళు ఎలా అయితే టయర్డ్గా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారో, ఇక్కడ క్లియర్లీ హర్ష్దీప్ సింగ్లో కూడా అలసట కనిపిస్తోంది. యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. బాడీ ఈజ్ టయర్డ్ ఫిజికలీ అండ్ మెంటలీ. మీరు అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయలేరు. మన మైండ్ చెప్తుంది చేయమని, కానీ బాడీ రెస్పాండ్ అవ్వదు. మార్కో యాన్సన్ రెస్ట్ కాస్త హెల్ప్ చేసినట్టుగా ఉంది. 2 for 33 తనకి, మధ్యలో కొన్ని గేమ్స్ ఆడలేదు తను. ఆ తర్వాత యుజ్వేంద్ర చహల్ 2 for 25 ఐ థింక్ ఫినామినల్ స్పెల్ వేశాడు. అలాగే శశాంక్ సింగ్ కూడా వికెట్ తీసుకున్నాడు. వైశాఖ్ 3 overs 26 అలా. అండ్ దాంతో 196కి రిస్ట్రిక్ట్ చేశారు. బిఫోర్ వి గెట్ టు ద చేజ్ ఆఫ్ కోర్స్ మనం మాట్లాడుకోవాలి ఏది మన ఫేవరెట్ సెగ్మెంట్ గురించి. ఇట్ కమ్స్ ఇన్ యాడ్ వస్తుంది, దీని తర్వాత మళ్ళీ వస్తే చెప్పండి నాకు. 3, 2, 1 here we go. అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్. సెంచరీ స్కోర్ చేసినందుకు కాదు కానీ శ్రేయస్ అయ్యరే మన అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్. సెంచరీకి కాదు, తన క్యాప్టెన్సీకి, తను చేసిన ఫీల్డ్ పొజిషన్స్కి, తను చేసిన బౌలింగ్ చేంజెస్కి, స్పెసిఫిక్గా 17th ఓవర్ శశాంక్ సింగ్తో మరొక ఓవర్ వేయించడం ఆ స్టేజ్లో. దాంతోపాటు లాంగ్ ఆన్లో తననే తను స్టేషన్ చేసుకున్నారు. కాకపోతే కొంచెం స్ట్రైట్గా పెట్టారు, వైడ్ లాంగ్ ఆన్ కాకుండా కొంచెం స్ట్రైట్గా పెట్టారు. ఆ ఓవర్లో అప్పటికే ఒక బాల్ స్ట్రైట్గా తన దగ్గరికే వెళ్ళింది. ఈవెన్చువల్గా ఆ ఓవర్లో లాస్ట్ బాల్ జాష్ ఇంగ్లిష్ గాల్లో ఒక షాట్ ఆడడం, లాంగ్ ఆన్లో స్ట్రైట్గా ఉన్నాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఆ క్యాచ్ పూర్తి చేయడం. సో ఆ క్యాప్టెన్సీకి, ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్కి, ఆ బౌలింగ్ చేంజ్ చేసి శశాంక్ సింగ్కి ఓవర్ ఇవ్వడానికి, వీటన్నిటికీ కలుపుకొని క్వైట్గా, సింపుల్గా బిహైండ్ ద సీన్స్ సూత్రధారిలా నడిపించేశాడు. కాబట్టి మొత్తం అంతా కూడా శ్రేయస్ అయ్యర్ ఫర్ దిస్ హ్యాపెన్స్ టు బీ అవర్ అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్. మీ ఉద్దేశంలో ఈ మ్యాచ్కి సంబంధించి ఎవరు అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్? యూ కెన్ లెట్ మీ నో. అమెరాన్ అని పెట్టి పక్కన మీ ప్లేయర్ నేమ్ పెట్టండి. అండ్ ఎప్పటిలాగే చెప్తాను, క్రైటీరియా ఏంటంటే ఒక భయంకరమైన అందరూ మైమర్చిపోయిన పర్ఫార్మెన్స్ ఇవ్వడం కాదు, చిన్న పర్ఫార్మెన్సే బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పర్ఫార్మెన్స్, సంథింగ్ విచ్ గోస్ అన్నోటిస్డ్. వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం, వాటిని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఐ థాట్ దిస్ వాస్ ది యాప్ట్ వన్ ఈ పర్టికులర్ మ్యాచ్లో. మీరేమనుకుంటారు లెట్ మీ నో. ఆఫ్ కోర్స్ నౌ చేజ్ మొదలైంది. చేజ్లో ఫస్ట్ బాలే ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిపోయాడు. ఇది ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. కుర్రాడికి షార్ట్ ఆఫ్ డెలివరీ పుల్ కొట్టడం చాలా ఇష్టం. దానిలో రన్స్ వస్తాయి, బట్ సంబడి ఈస్ క్విక్ అండ్ కరెక్ట్ డైరెక్షన్లో వేసి క్రామ్ చేస్తే అవుట్ అయ్యే ప్రమాదం ఉందనుకున్నాం. ఎగ్జాక్ట్గా షమి అదే చేశాడు, తను అవుట్ అయిపోయాడు. తర్వాత కూపర్ కాలనీ వచ్చేటప్పుడు ఫోర్స్ కొట్టాడు, తను అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చింది వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ ఇన్ దిస్ గేమ్. ప్రబ్ సిమ్రన్ సీజన్లో తన 6th హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. గుడ్ నాక్ ఫ్రమ్ ది యంగ్స్టర్. 7 4s 2 6s 176 స్ట్రైక్ రేట్. స్లో అయిపోయాడు అని కొంతమంది అన్నారు, బట్ ఆ కన్సిస్టెన్సీ పెరిగింది. 176 ఎనీ డే స్వీకరిస్తారు ఫ్రమ్ యువర్ ఓపెనింగ్ బ్యాటర్. అలాగే శ్రేయస్ అయ్యర్ ఫైనల్గా ఐపీఎల్ తన ఫస్ట్ సెంచరీ నమోదు చేసుకున్నాడు తను. అండ్ ఇట్ టుక్ హిమ్ వైల్. 51 balls 101 స్కోర్ చేశాడు. టుక్ హిమ్ వైల్ ఇన్ ద సెన్స్ ఇంతకాలం పట్టింది. 7000 T20 రన్స్ పూర్తి చేసుకున్నాడు తను ఇన్నింగ్స్ ఆడుతున్న క్రమంలో. అండ్ అలాంగ్ ద వే ఆఫ్ కోర్స్ ఈ సెంచరీ కూడా పూర్తి అయిపోయింది. లాస్ట్ విన్నింగ్ షాటే తన సెంచరీ కారణంగా మారింది. 3 or 4 to win, 6 కొట్టాడు. దట్స్ హౌ హి రీచ్డ్ హిస్ సెంచరీ. గ్రేట్ నాక్. ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్, 198 టు బి ప్రిసైజ్, 11 4s 5 6s. అండ్ ఎలా అయితే ఇన్నింగ్స్ని పేస్ చేశాడో, హీఈస్ టర్నింగ్ ఇన్ టు ద నెక్స్ట్
బిగ్ చేజ్ మాస్టర్. మీరు గమనిస్తే కనుక ఈ సీజన్లో తను కూడా ఒక 650+ స్కోర్స్ చేస్తున్నాడు. దాంట్లో 5 చేజ్ చేస్తున్నప్పుడే వచ్చాయి. హీ ఆల్సో లవ్స్ చేజింగ్. ఆ ప్రెషర్ ఇష్టం. ఆ ప్రెషర్ని ఎక్సైట్మెంట్గా తీసుకుంటాడు, నర్వస్నెస్ని ఎక్సైట్మెంట్గా భావిస్తాడు. దట్ ఈస్ సంథింగ్ విచ్ కీప్స్ హిమ్ ఇన్ గ్రేట్ హెడ్ స్పేస్. ఈవెన్చువల్లీ సరే మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. 13 పాయింట్స్ నుంచి 15కి వచ్చారు. 13 ఇందాక చెప్పాను కదా, ఆస్ట్రేలియన్స్ చాలా అన్లక్కీ నెంబర్. వీళ్ళ కోచ్ ఆస్ట్రేలియనే కదా. ఎందుకు 13 అన్లక్కీ? 13 ప్రపంచవ్యాప్తంగా అన్లక్కీయే కదా, వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నేనున్న హోటల్లో కూడా 13th ఫ్లోర్ ఉండదు. 13th ఫ్లోర్ని 14th ఫ్లోర్ అంటారు వీళ్ళు. అదేందో మన అర్థం కాదు మనకి. అదంతే, 13 చాలా అన్లక్కీ అని ఫిక్స్ అయిపోయారు. మీ కారణం తెలుసా? తెలిస్తే కమెంట్లో పెట్టండి, నేను నేర్చుకుంటా ఎందుకు 13 అన్లక్కీయో. దాని నుంచి బయటపడ్డారామా? అది ఎంత కాలం వాళ్ళని వెంటాడిందంటే అసలు నెక్స్ట్ లెవెల్ స్టఫ్. ఇదంతా అయిపోయింది సరే, వీళ్ళు ఇప్పుడు 15 పాయింట్లకు వచ్చేసారు. ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్లో 4th పొజిషన్ ఉన్నారు. క్వాలిఫై అయిపోయారా? క్యూ రాలేదుగా. ఎందుకు అంటే సండే జరగబోతున్న 2 గేమ్స్ ఏవైతే ఉన్నాయో, మధ్యాహ్నం ఆర్ఆర్ గేమ్ ఉంది, సాయంత్రం కేకేఆర్ గేమ్ ఉంది. వీళ్ళిద్దరి రిజల్ట్స్ పైన ఆధారపడాల్సి వస్తుంది పంజాబ్ కింగ్స్. ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ది పాయింట్స్ టేబుల్ మీకు కొంచెం బ్రీఫ్ ఐడియా వస్తుంది. నెట్ రన్ రేట్స్ ఇవన్నీ కూడా ప్లేలోకి రావచ్చు. బట్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మధ్యాహ్నం జరిగే మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ. దాంట్లో ఆర్ఆర్ గెలిచేస్తే వాళ్ళు 16 పాయింట్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళు గెలిచారు అంటే వాళ్ళు క్వాలిఫై. పంజాబ్ కింగ్స్, కేకేఆర్ ఎలిమినేటెడ్. డీసీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. As you can see in the points table, right? They are done for the season. మ్యాచ్ రిజల్ట్ ఏమైనా కూడా పర్లేదు. ఒకవేళ ఆర్ఆర్ ఓడిపోయి ఎంఐ గెలిస్తే, ఒకవేళ అప్పటికి కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది, క్వాలిఫికేషన్ లేదు. ఎందుకు అంటే కేకేఆర్ గెలిచినా కూడా వాళ్ళు 15 పాయింట్స్కి వస్తారు. కానీ వాళ్ళు 15 పాయింట్స్కి వస్తే సరిపోదు, నెట్ రన్ రేట్ వాళ్ళది బాగుండాలి. ఏంటో చెప్తాను కేకేఆర్ మ్యాచ్ ప్రివ్యూకి వచ్చినప్పుడు. ఓకే, లెట్స్ జంప్ ఇన్ ద ప్రివ్యూస్ రైట్ నౌ. సో పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్, ఖరారు అవ్వలేదు, యూ హ్యావ్ టు వెయిట్ మ్యాచ్లు 2 అయిపోయేదాకా. హోప్ఫుల్లీ మధ్యాహ్నం మ్యాచ్ కనుక మీ ఫేవర్లో వెళ్ళి అమ్మాయి గెలిస్తే మీ పాసిబిలిటీ ఆర్ ప్రాబిలిటీ మరింత ఎక్కువైపోతుంది. బికాజ్ ఆ క్వాలిఫికేషన్ ఈక్వేషన్ ఫర్ కేకేఆర్ కొంచెం టఫ్గా ఉంది. ఏంటో చెప్తా. ప్రివ్యూస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ గేమ్ అఫ్ కోర్స్ ఇస్ ఆర్ఆర్ అండ్ ఎంఐ. ఇంట్రెస్టింగ్లీ ఆఖరి రోజు ఆఖరి మ్యాచ్ల దాకా వచ్చింది. 4వ స్పాట్ ఎవరో తేల్చుకోవడానికి. టాప్ 3 ముందర తెలిసిపోయింది మనకి, ఒక 2-3 ముందర తెలిసిపోయింది. బట్ అఫ్ కోర్స్ 4th స్పాట్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాం, విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఈ 4th స్పాట్ కోసం మధ్యాహ్నం జరిగే మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ. స్ట్రైట్ అవే షూట్అవుట్. ఆర్ఆర్ గెలిచిందా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు, ఓడిపోయారా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో వర్చువల్ నాకౌట్ గేమ్ ఫర్ దెమ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎలిమినేటర్లో ఆడాలంటే ఇది గెలవాల్సిందే. యాజ్ సింపుల్ యాజ్ దట్. నౌ ఇంట్రెస్టింగ్లీ ఈ 2 టీమ్స్ మధ్యన 2014లో ఒక మ్యాచ్ జరిగింది. ఐమ్ షూర్ మోస్ట్ ఆఫ్ రిమెంబర్ దట్. ఐ మీన్ అప్పటి నుంచి చూసింటే మీకు తెలుసు. దట్ వాస్ వన్ ఆఫ్ ద రేర్ ఇన్స్టెన్సెస్. రాహుల్ ద్రావిడ్ తన కూల్ కామ్ కంపోజర్ కోల్పోయిన మూమెంట్ అది. డగౌట్లో క్యాప్ తీసి నేలకేసి కొట్టి జస్ట్ స్టామ్డ్ అవుట్ ఇంటూ ద డ్రెస్సింగ్ రూమ్. గుర్తుందా మీకు అది? ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ మ్యాచ్లో ఆర్ఆర్ ఎంఐ ఆడుతున్నారు. వర్చువల్ నాకౌట్ గేమ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. నెట్ రన్ రేట్ చాలా ఇంప్రూవ్ చేసుకుంటే కానీ ఎంఐ క్వాలిఫై కాలేరు. వాళ్ళు 14.3 ఓవర్స్లో 190 స్కోర్ చేస్తేనే వాళ్ళు క్వాలిఫై అయ్యే పాసిబిలిటీ ఉండింది టు ద ప్లే ఆఫ్స్. అండ్ దే మేనేజ్ టు డూ దాట్. 14.4లో చేశారు. బికాజ్ ఆ లాస్ట్ బాల్ కూడా 4 or 6 కొట్టినా కూడా క్వాలిఫై అయిపోతారట. అది చేశాడు. ఆదిత్య తరే స్కోర్ చేసి టీ-షర్ట్ తలపైన పెట్టుకొని మొత్తం గ్రౌండ్ అంతా పరిగెత్తడం, ఎంఐ మొత్తం అంతా ట్రోఫీ గెలిచినట్టుగా సెలబ్రేట్ చేసుకోవడం, రాహుల్ ద్రావిడ్ క్యాప్ కొట్టేసి బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి ఆ రోజు. 14.3లో 190 చేజ్ చేశారు ఎంఐ. దే నాక్డ్ ఆర్ఆర్ అవుట్. మళ్ళీ ఇప్పుడు 2026లో అవే 2 టీమ్స్ ఆడుతున్నారు, ఆర్ఆర్ ఎంఐ అట్ ది వాంఖెడే. అండ్ దీంట్లో కనుక ఎంఐ మళ్ళీ ఆర్ఆర్ని ఓడిస్తే ఆర్ఆర్ ఇస్ నాక్డ్ అవుట్. ఆర్ ఆర్ఆర్ ఆ 2014లో జరిగిన దానికి కనుక తిరిగి ఇక్కడ ఈ మ్యాచ్లో గెలవగలిగితే ఎక్కడో చిన్నగా ఒక ఫుల్ సర్కిల్ వచ్చినట్టుగా ఉంటుంది లైఫ్ వాళ్ళకి. ఏది జరుగుతుందో చూడాలి, రైట్? ఇంత టీమ్స్ పిచెస్ ఇవన్నీ పక్కన పెడదాం. మధ్యాహ్నం గేమ్ డూ వన్ బి అ ఫ్యాక్టర్. మంచి బ్యాటింగ్ ట్రాక్ తయారు చేస్తారు అనుకుంటున్నాను వాంఖెడేలో. మంచి పేస్ అండ్ బౌన్స్ యూజువల్లీ ఎలాగో ఉంటుంది ఇక్కడ. జోఫ్రా ఆర్చర్ సంబడి హూ లవ్ దాట్. ఆర్ఆర్ షుడ్ స్టార్ట్ as the favorites because ఎంఐ ఒక టీమ్ లాగా కనిపించలేదు మనకి ఈ సీజన్లో. బట్ యూ నెవర్ నో, ఒక మంచి పర్ఫార్మెన్స్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ గెట్ ఓవర్ షాడోడ్. గుడ్ లక్ టు ఆర్ఆర్, గుడ్ లక్ టు ఎంఐ. లెట్స్ సీ ఎవరు వాళ్ళ సీజన్ని ఇంకా సజీవంగా ఉంచుకుంటారు, ఎవరు వాళ్ళ సీజన్ని హైలో ఫినిష్ చేసి వెళ్ళిపోతారు చూద్దాం. ఎంఐ క్యాన్ బి పార్టిసిపేటర్స్ వన్స్ అగైన్ టు ఆర్ఆర్. ఆర్ఆర్, I hope it doesn't happen to you. But if it doesn't happen to you, that means Punjab Kings will get eliminated. And Punjab Kings ఒకవేళ క్వాలిఫై అయితే ప్లే ఆఫ్స్కి, I think they'll go all the way with the trophy. So డిసైడ్ చేయడం కష్టంగా ఉంది. ఎనీవేస్, that's a game. సాయంత్రం మ్యాచ్ ఒకవేళ ఆర్ఆర్ ఓడిపోతే, ఒకవేళ ఎంఐ గెలిస్తే ఆ మ్యాచ్లో సాయంత్రం గేమ్ కేకేఆర్ అండ్ డీసీ. కేకేఆర్కి అగైన్ వర్చువల్ నాకౌట్ ఎన్కౌంటర్. బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. ఎందుకంటే వాళ్ళు గెలవాలి,
పెద్ద మార్జిన్తో గెలవాలి. మార్జిన్ ఏంటో చెప్తాను, ఆగండి. రైట్, సో దిస్ ఇస్ ద మార్జిన్. ఒకవేళ కేకేఆర్ బ్యాట్ ఫస్ట్ చేస్తే, లైక్ ఎస్ఆర్హెచ్ బ్యాటెడ్ ఫస్ట్ అగేన్స్ ఆర్సీబీ, కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేస్తే, వాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 పరుగులు స్కోర్ చేశారు అనుకుందాం. 200 స్కోర్ చేస్తే దే హ్యావ్ టు విన్ బై మార్జిన్ ఆఫ్ 77 రన్స్. 87 ఉండింది, 220 గుర్తుందా? ఇక్కడ 77, 200 స్కోర్ చేస్తే. ఆర్ ఇఫ్ దే ఆర్ చేసింగ్ 200, 77 బాల్స్లో చేయాలట. 73 బాల్స్ చేయాలట, 12.1 ఓవర్స్లో చేయాలట. స్కోర్ పెరిగే కొద్దీ ఓవర్స్ చాలా ఎక్కువైపు, ఓవర్స్ అంతే ఉంటాయి. సో ఎంత స్కోర్ పెరిగినా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఐడియల్గా దే షుడ్ బ్యాట్ ఫస్ట్ బికాస్ చేజింగ్ లుక్స్ వెరీ డిఫికల్ట్. 212 ఓవర్లు అంటే చాలా కష్టం. ఎంత ఫినాల్ ఉన్నా కూడా తను విజృంభించినా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. గెటింగ్ టు 212, రైట్? సో దే షుడ్ బ్యాట్ ఫస్ట్ అండ్ స్కోర్ యాజ్ మెనీ రన్స్ యాజ్ పాసిబుల్. తర్వాత రిస్ట్రిక్ట్ చేయాలి ఇక్కడ ఆపోజిషన్ ఢిల్లీ క్యాపిటల్స్ని. 77 రన్ మార్జిన్ ఇఫ్ ఇట్ ఇస్ 200 స్కోర్ దట్ దే పుట్ అప్ ఆన్ ద బోర్డ్. అలా చేయాలంటే ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్, ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ తయారు చేసుకోవాలి. అది చేస్తే డీసీకి కూడా హెల్ప్ అవ్వచ్చు. వాళ్ళ బలం స్పిన్నర్స్, స్పిన్నింగ్ ట్రాక్ పెట్టుకుంటే వాళ్ళకి బ్యాటింగ్ చేయడం కష్టం అవ్వచ్చు. సో ఇదొక సందిగ్ధతలో ఉంటారు కేకేఆర్. వీల్ హ్యావ్ టు సీ ఏం జరుగుతుందో, ఎలాంటి పిచ్ తయారు చేస్తున్నారు. బట్ ఈక్వేషన్ కొంచెం స్టిఫ్గా ఉంది. సో ఒకవేళ ఆర్ఆర్ గనక ఓడిపోతే పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అయ్యే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంది బికాస్ కేకేఆర్కి ఈ ఈక్వేషన్ ఇస్ నాట్ ఇన్ దేర్ ఫేవర్. స్కోర్ 200, విన్ విత్ మార్జిన్ ఆఫ్ 77 ఆర్ చేస్ 201 in 12.1 overs. రెండు కొంచెం స్టిఫ్గానే అనిపిస్తున్నాయి. విల్ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్స్ నౌ. కేకేఆర్కి వరుణ్ చక్రవర్తి నెప్పితో ఆడుతున్నాడు, హెయిర్లైన్ ఫ్రాక్చర్ ఉంటే అయినా ఆడుతున్నాడు. ఈజ్ ట్రైన్ టు గివ్ హిస్ బెస్ట్ ఫర్ ద ఫ్రాంచైజ్. వాళ్ళు బాగానే కమ్బ్యాక్ చేసి ఇట్స్ గ్రేట్ స్టోరీ. వాళ్ళు ఇక్కడ నుంచి క్వాలిఫై అయినా కూడా ఇట్ విల్ బి అ బ్రిలియంట్ స్టోరీ టు టాక్ అబౌట్ ఫర్ ఇయర్స్ టు కమ్. జరుగుతుందో చూద్దాం. మీ ఉద్దేశంలో ఏ ప్లేయర్లు ఇంపార్టెంట్ అవుతారు ఇన్ ది ఆఫ్టర్నూన్ గేమ్ అండ్ ది ఈవినింగ్ గేమ్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ అఫ్ కోర్స్ ఏ టీమ్కి రూట్ చేస్తున్నారో చెప్పండి. ఐ నో పంజాబ్ కింగ్స్ టీమ్ అండ్ దేర్ ఫ్యాన్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యూజ్ చీర్లీడర్స్ ఫర్ ముంబై ఇండియన్స్ బికాస్ వాళ్ళకి కావాల్సినంత వరకు ఎంఐ గెలవాలి మ్యాచ్, ఆర్ఆర్ ఓడిపోవాలి, ఓడిపోతేనే వాళ్ళు క్వాలిఫై అయింది. సో lots at stake for Punjab Kings, lots at stake for Rajasthan Royals. KKR కూడా ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఇప్పటికీ ఉంది. ఏం జరుగుతుందో మరి మ్యాచ్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా వీడియో చూసినందుకు. లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ బికాజ్ చాలా ఇంట్రెస్టింగ్ కాంటెంట్ మీ దగ్గరికి తీసుకొచ్చాను ఒక నమ్మకంతో ఉన్నాం. షో అస్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.